మార్చ్ 31 ఎవరికి ఎలా గడిచిందో నాకు తెలియదు, నాకు ఎలా గడిచిందో చెప్తాను. సీరియస్గా రూట్ మ్యాప్ చూస్తున్న హస్బెండ్ 100 కిలోమీటర్లు దాటి వెళ్ళిన తర్వాత ఆపేసిన పోలీసులు, ఇంత ఎండలో కూడా చల్లగా కారులో కూర్చోకుండా బయటకు చూస్తున్న పిల్లలు, పడిపోయిన బళ్ళు, మందు తీసుకెళ్తున్న మందుబాబులు, పచ్చని ప్రకృతిలో పామాయిల్ తోటలు, మేత మేస్తున్న బసవన్న, ఇంకా వీడియోలు తీసేవంటే వచ్చి పొడి చేస్తాను అని ఒక్క లుక్ ఇచ్చి వార్నింగ్ ఇవ్వడంతో పక్కకి వెళ్ళిపోయాను. ఎక్కడో దూరంగా కొండపైన కనిపిస్తున్న శివయ్య టెంపుల్, కోనేరుగా తయారైన ఒక ఏరు, ఇవన్నీ చూడడానికి 100 కిలోమీటర్లు జర్నీ చేసి మా గౌరమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను. గౌరమ్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత మమ్మల్ని బయటికి తీసుకెళ్లారు. బయటికి వెళ్ళిన తర్వాత ఏ గేమ్స్ ఉన్నాయో అన్ని ఆడేసాము. రింగులు పడవని తెలిసినా సరే రింగులు వేసాము. అండ్ ఇవి తెలుసు కదా, హ్యాండ్ కి ప్రింట్లు వేస్తారు చిన్నప్పుడు గోరింటాక్ లాగా. మీరు ఎవరైనా వేయించుకుంటే కామెంట్ చేయండి. తర్వాత గౌరమ్మ ఘటాల దగ్గర తీసుకెళ్లారు, దర్శనం చేసుకున్నాం. ఇది 15 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండగ కాబట్టి ఒక ఫ్యామిలీ మొత్తం ఇంతని అమౌంట్ పెట్టుకొని చేసుకుంటున్నారు. చాలా వేషాలు అవి పెట్టించారు, చాలా ఎంజాయ్ చేసాము. దాని తర్వాత ఫుడ్ తిన్నాము, చాలా వెరైటీస్ పెట్టారు. ఇంకా మటన్ వేస్తుంటే అక్కడ కూడా వీడియో తీసేసుకున్నాను. ఫైనల్గా ఈ ఆటని ఏమంటారో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలుసు, లేడీస్ ఆడరు. సరదాగా మా వారు వాళ్ళు ఆడారు, నేను వీడియో తీసుకున్నాను. అండ్ 2 పిల్లలు ఉన్నారు, మా వారికి బాగా హెల్ప్ చేశారు. వచ్చిన డబ్బులు ఫైనల్గా వాళ్ళకే ఇచ్చేసి లాస్ట్లో గౌరమ్మ ఇంటి దగ్గర టీ తాగేసి రిటర్న్ బయలుదేరిపోయాం.